Hello guys, welcome to Dark Team Dragon channel. రే 15 days వీడియో పెట్టకపోయేసరికి నీ ఛానల్ నేమ్ చేంజ్ చేసాను కూడా గుర్తులేదా? Rewind and let's start fresh. హలో గైస్, వెల్కమ్ టు విజువల్ ఫ్యాక్ట్స్ తెలుగు. నాకు అలవాటు కావడానికి టైం పట్టిందంటే మీకు కూడా కొంచెం టైం పట్టచ్చు. సో లేట్ చేయకుండా ఇంట్రోతో స్టార్ట్ చేద్దాం. ఎప్పుడో ఒకప్పుడు మీరు ఫ్లైట్ ఎక్కాలి అని అనుకుంటారు, కానీ మీరు ఎక్కిన ఫ్లైట్ 35 years దాకా భూమి మీదకి ల్యాండ్ కాదంటే ఎక్కుతారా? దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది లోనే ట్రైన్ చేశారా? ఇప్పుడు నేను చెప్పే స్టోరీ వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కొందరు ఈ ఫ్లైట్ టైం ట్రావెల్ చేసి వచ్చింది అని అంటారు, మరికొందరు ఇది దెయ్యం ఫ్లైట్ అంటారు. స్టోరీ మొత్తం విన్నాక మీరేమంటారో కామెంట్ లో మెన్షన్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ అన్ఫోల్డ్ ది మిస్టరీ ఆఫ్ ది బ్రెజిల్ ఫ్లైట్ నెంబర్ 513. అది సెప్టెంబర్ 4, 1954 శాంటియాగో 513 వెస్ట్ జర్మనీలోని ఆర్చెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి టేక్ ఆఫ్ అయింది. ఆ ఫ్లైట్ బ్రెజిల్లోని పోర్టో అలెగ్రేలో ల్యాండ్ అవ్వాలి. 18 గంటల ప్రయాణం. ఫ్లైట్ లో 88 మంది ప్యాసింజర్స్, 4 క్రూ మెంబర్స్ ఉన్నారు. ఆ ఫ్లైట్ కి కెప్టెన్ మిగ్వెల్ విక్టర్ క్యూరీ. రాబోయే కొన్ని గంటల్లో ఏం జరుగుతుందో కెప్టెన్ కి కొంచెం కూడా ఐడియా లేదు. టేక్ ఆఫ్ అయిన కొన్ని గంటలకే ఆ ఫ్లైట్ అట్లాంటిక్ ఓషన్ మీదకి వెళ్ళినప్పుడు ఆ ఫ్లైట్ ఏటీసీ రాడార్ నుండి మాయమైపోయింది. అది తెలుసుకున్న ఏటీసీ సైంటిస్ట్ స్టాఫ్ చాలా కంగారు పడ్డారు అండ్ ఫ్లైట్ ని కాంటాక్ట్ అవ్వడానికి చాలా ట్రై చేశారు. కొన్ని గంటల తర్వాత ఫ్లైట్ రేడార్ కి దొరకలేదు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఫ్లైట్ సడన్ గా ఎలా మాయమైందో అంత చిక్కలేదు. ఎంత ట్రై చేసినా ఫ్లైట్ ని కాంటాక్ట్ అవ్వలేకపోయారు. రేడార్ స్టేషన్ వాళ్ళు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. ఆ ఫ్లైట్ లో జర్మనీ, బ్రెజిల్ కి చెందిన ఇంపార్టెంట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఫ్లైట్ ఆచూకీ కోసం ఎన్నో డిస్కషన్స్ జరిపారు. ఎవరికి ఏం అర్థం కాలేదు. ఏటీసీ వాళ్ళు ఫ్లైట్ ని వెతకడానికి ఒక టీం ని ఏర్పాటు చేశారు. వాళ్ళు అట్లాంటిక్ ఓషన్ లో ఎక్కడైతే ఫ్లైట్ 513 సిగ్నల్స్ కట్ అయిపోయాయో ఆ లొకేషన్ కి వెళ్లారు. సాధారణంగా ఇలా జరిగినప్పుడు అక్కడ ఫ్లైట్ మిస్ అయి ఉండాలి లేదా బ్లాస్ట్ అయి ఉండాలి. కానీ ఆ టీం అట్లాంటిక్ ఓషన్ మీదకి వెళ్ళినప్పుడు అటువంటి సంఘటన జరిగిన ఏ ఆనవాళ్లు కూడా కనిపించలేదు. ఇంకా వాళ్ళు ఫ్లైట్ అట్లాంటిక్ ఓషన్ లో మునిగిపోయింది అనుకున్నారు. సర్చింగ్ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేశారు. నీళ్ళలో వెతికారు, కానీ అది నీళ్ళలో కూడా దొరకలేదు. ఫ్లైట్ ఇలా సడన్ గా కనిపించకపోవడంతో క్రూ మెంబర్స్ అండ్ ప్యాసింజర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ చాలా బాధపడ్డారు. అసలు ఆ ఫ్లైట్ కి ఏమైంది అని తెలుసుకోవాలి అనుకున్నారు. గంటలు రోజులయ్యాయి, రోజులు వారాలు, వారాలు నెలలు, నెలలు సంవత్సరాలు గడిచాయి. కానీ ఆ ఫ్లైట్ ఇంకా దొరకలేదు. అలా 2 సంవత్సరాల 3 నెలల వరకు సర్చ్ ఆపరేషన్ జరిగింది. తర్వాత సర్చ్ ఆపరేషన్ ని ఆపేశారు. అలా చాలా ఇయర్స్ గడిచిపోయాయి. అక్టోబర్ 12, 1989 రోజున బ్రెజిల్ లోని పోర్టో అలెగ్రో ఎయిర్పోర్ట్ లోకి ఒక గుర్తు తెలియని ఫ్లైట్ ఎయిర్పోర్ట్ లోకి చాలా వేగంగా వస్తుంది. కంట్రోల్ రూమ్ కి రేడార్ ద్వారా సిగ్నల్స్ అందాయి. అప్పుడు వాళ్ళు పైలట్ తో కమ్యూనికేట్ అవుతారు. కానీ అక్కడ పైలట్ నుంచి రేడార్ కి ఎటువంటి సిగ్నల్స్ రాలేదు. కానీ ఫ్లైట్ వేగంగా వస్తూనే ఉంది. ఫ్లైట్ ని కాంటాక్ట్ అవ్వలేని మెంబర్స్ రన్వే ని క్లియర్ చేశారు. కొద్దిసేపటికి ఫ్లైట్ రన్వే మీద ల్యాండ్ అయ్యింది. క్రూ మెంబర్స్ అండ్ ఆఫీసర్స్ ఫ్లైట్ దగ్గరికి వెళ్లారు. కొంతమంది ఫ్లైట్ లోపలికి వెళ్లి చూశారు. లోపల చూస్తే అందరికీ మతిపోయింది. ఎందుకంటే ఆ గుర్తు తెలియని ఫ్లైట్ శాంటియాగో కంపెనీకి చెందింది. ఎందుకంటే ఆ కంపెనీ 1956 లోనే మూతపడిపోయింది. 1954 లో శాంటియాగో 513 ఫ్లైట్ మాయమైనప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ల్యాండ్ అయినప్పుడు కూడా అలానే ఉంది. అంతేకాకుండా కొత్తగా తిరిగి వచ్చింది. కానీ లోపల మాత్రం కంపు కొడుతోంది. ఏంటా అని వెళ్లి చూస్తే ప్రతి సీట్ లో ఒక అస్థి పంజరం, స్కెలిటన్స్ కనిపిస్తూ ఉన్నాయి. కాక్పిట్ ఓపెన్ చేస్తే ఫ్లైట్ కెప్టెన్ మిగ్వెల్ విక్టర్ కూడా అస్థి పంజరం అయ్యి ఉన్నాడు. వాళ్ళని టెన్షన్ పెట్టిన విషయం ఏంటంటే ఇన్నాళ్ళు ఫ్లైట్ ఎక్కడుంది? ఫ్లైట్ లో ఒక్కరు కూడా ప్రాణాలతో లేనప్పుడు రన్వే మీద కరెక్ట్ గా ఎలా ల్యాండ్ అయ్యింది? ఫ్లైట్ ఇంకా కొత్తదానిలా ఎలా ఉంది? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వెతకడం పెద్ద టాస్క్ అయ్యింది. కొన్ని రోజులు ఈ విషయాలన్నీ పబ్లిక్ కి తెలియకుండా బ్రెజిల్ గవర్నమెంట్ రీసెర్చ్ చేసింది. రకరకాల థియరీస్ ని లింక్ చేశారు. దాంట్లో ఫస్ట్ ది ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి అట్లాంటిక్ ఓషన్ మీదకి వెళ్ళినప్పుడు ఫ్లైట్ టైం ట్రావెల్ ఫేస్ లోకి వెళ్లి ఉండొచ్చు. ఏదో బ్లాక్ హోల్ దగ్గరగా వెళ్లి ఉండొచ్చు. దాని రేడియేషన్ వల్ల అందరూ చనిపోయారు అని ఒక థియరీ. రెండోది
ఏదైనా ఏలియన్స్ అటాక్ చేసి ఉండొచ్చు అని. థర్డ్ థియరీ ఏంటంటే ఎవరైనా మనుషులే ఇలా ఎక్స్పెరిమెంట్ చేసి ఉండొచ్చు అని. కానీ ఇవన్నీ థియరీస్ మాత్రమే, దేనికి ఆధారాలు లేవు. ఇప్పటికీ ఆ ఫ్లైట్ కి ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. బ్రెజిల్ గవర్నమెంట్ ఈ విషయం బయటకి రాకుండా చాలా ట్రై చేసింది. కానీ 1989లో ఫేమస్ జర్నలిస్ట్ అయిన ఎర్విన్ ఫిషర్ ఒక ఆర్టికల్ రాసి చెప్పారు. తర్వాత శాంటియాగో 513 ఇష్యూ ప్రపంచం మొత్తం తెలిసింది. కానీ ఆ ఆర్టికల్లో ఎర్విన్ ఏ ప్రూఫ్స్ ని పెట్టలేదు. కొంతమంది ఇది నిజమని, మరికొందరు అబద్ధమని వాదిస్తూ ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేసేలా మోటివేషన్ ఇస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. విజువల్ ఫ్యాక్ట్స్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బై బాయ్.